పరిసయ్యులు, శాస్త్రులు వీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఘనతను కోరుకుంటూ ఉన్నారు. ఏం కోరుకుంటున్నారండి? ఘనతను కోరుకుంటున్నారు. అగ్రపీఠం కోరుకుంటున్నారంట. దేవాలయానికి వచ్చినప్పుడు అగ్రపీఠాలు కోరుకుంటున్నారు. ఇంకా సంత వీధుల్లోకి వెళ్తే వందనాలు చెప్పాలని కోరుకుంటున్నారంట. ఇంకా తమ రక్షణ రేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందులలో అగ్రస్థానములను కోరుకుంటున్నారు. సమాజ మందిరములలో అగ్రపీఠములను కోరుకుంటున్నారు. సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులని పిలిపించుకోవడానికి కోరుకుంటూ ఉన్నారంట. హల్లెలూయా. గమనించండి, నేటి సంఘములలో కూడా సాతాను చాలా తెలివిగా మనుషుల్ని మభ్యపెడుతూ కాస్త మంచిగా పాటలు పాడే వరం ఉంటే కాస్త వాక్యముని వివరించి చెప్పగలిగినటువంటి ఏదన్నా ప్రభు కృపనిస్తే, ఏదైనా అద్భుతములు స్వస్థతలు చేయగలిగినటువంటి కృపను ప్రభువు అనుగ్రహిస్తే, ప్రభువు వలన పొందుకునేటువంటి ఆ అభిషేకాన్ని బట్టి వారు ప్రభువును మహింపరచవలసిన వారై ఉండి ప్రభువును మహింపరచకుండా వారు చేస్తున్నటువంటి ప్రధానమైన పొరపాటు ఏంటంటే అగ్రస్థానాన్ని కోరుకుంటున్నారట. ఏం కోరుకుంటున్నారు? అగ్రస్థానాన్ని కోరుకుంటున్నారట. ఇంకా సమాజ మందిరంలో అగ్రపీఠాలను కోరుకుంటున్నారు. విందులకు వెళ్తే, ఎక్కడైనా భోజనానికి పిలిస్తే భోజనానికి వెళ్తే అక్కడ వారు అగ్రస్థానాల్లో కూర్చోవాలని కోరుకుంటున్నారంట. హల్లెలూయా. చూడండి, ఒక వ్యక్తి ఘనత కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా మన ఎదుటికి వస్తే మనం కూడా కుర్చీ వేసి కూర్చోమంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు అగ్రస్థానాలు కోరుకుంటూ ఉన్నారు. అగ్రస్థానాలు కోరుకుంటున్నారు. అగ్రస్థానం కోరుకోవడానికి మనకి స్థాయి ఉండొచ్చేమో, కానీ మనం మన పరిస్థితుల్లో ఏ మాత్రం కూడా ఆలోచించకుండా ఎప్పటికప్పుడు మనల్ని తగ్గించుకొనే ఉండాలి. హల్లెలూయా. ఈ తగ్గించుకునేవాడే హెచ్చించబడతాడు. స్తోత్రం చెప్దాం. ఈ పరిస్థితుల్లో ప్రభు అంటున్న మాట ఏంటో తెలుసా? మీరైతే బోధకులను పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు. మరియు మీరు గురువులను పిలవద్దు, క్రీస్తు ఒక్కడే మీకు గురువు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలను. హల్లెలూయా. వాక్యం ఎవరైనా బోధిస్తారు, లేక ఎన్నెన్నో మర్మాలు బయట తీసుకొచ్చి మనం కొమ్మరించవచ్చు, కానీ పరిచారం చేసే మనసు కలిగిన వారే నిజమైన సేవకులు. తన బిడ్డలు ఏదైనా అవసరతలు ఉన్నారంటే, తన బిడ్డలు ఏదైనా శ్రమలో ఉన్నారంటే, ఏదైనా ఆపదలో ఉన్నారంటే, ఏదైనా అక్కర్లో ఉన్నారంటే వెళ్ళి పరామర్శించాలి. అది ప్రభు కోరుకునే నిజమైన ప్రేమ, అది ప్రభు చూపించిన మార్గం, అది ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ. హల్లెలూయా. ఆ సందర్భంలో మాట్లాడుతున్నాడు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. హల్లెలూయా. ఈ మాట ఇంకోటి చూద్దాం. ఇదే మాట లూకా సువార్త 14వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. తన్ను తాను హెచ్చించుకున్న ప్రతివాడును తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని చెప్పాను. ఈ మాట ఎక్కడ మాట్లాడుతున్నాడంటే, విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు పరిసయ్యుల అధికారుల్లో ఒకని ఇంటిలోనికి వెళ్ళాడట. పరిసయ్యుల అధికారుల్లో ఒకడు పిలిచాడు భోజనానికి. హల్లెలూయా. వాళ్ళు పిలిచారు, పిలిచి ఆయన వెళ్ళాడు. ఇప్పుడు యేసుప్రభువు వారు ఎక్కడ వెళ్ళింది దేనికి? ఆ మాట చదివితే, పైన మొదటి వచనం చదివితే, విశ్రాంతి దినమున ఆయన భోజనం చేయడానికి పరిసయ్యుల అధికారులలో ఒకని ఇంటిలోనికి వెళ్ళాడు. ఆయన ఏమి చేయను అని వారు ఆయనను కనిపెట్టుచుండిరి. ఇప్పుడు భోజనానికి వచ్చాడు. భోజనానికి ఇప్పుడు మీరు నన్ను భోజనానికి పిలిచారనుకోండి, నేనేం చేయాలి? వచ్చి వందనాలు చెప్పి చక్కగా మిమ్మల్ని క్వశ్చన్ ప్రశ్నలు అడిగి, ఇంకేంటమ్మా ఏం చేస్తున్నారు అదే మాట్లాడి, తర్వాత మీరు పెట్టిన భోజనం తిని ఆ తర్వాత ఏం చేస్తాను? అమ్మ వందనాలమ్మ, పోయేస్తాను, ప్రార్థన చేస్తాను తల్లి, అయ్యా ప్రార్థన చేస్తానయ్యా అని చెప్పి ప్రార్థన చేసి వెళ్ళిపోతాం. యేసు ప్రభు వారిని భోజనానికి పిలిస్తే ఆ భోజనానికి పిలిచిన వాళ్ళు ఆయన ఏం చేస్తాడని చూస్తున్నారంటే, ఎందుకు? అక్కడ ఒక మనిషి ఉన్నాడు. అక్కడ ఒక మనిషి ఉన్నాడు. ఎవరు ఆ మనిషి చూడండి. అప్పుడు జలోదర రోగము. జలోదర రోగం అంటే తెలుసా మీకు? కాదు,
కాదు. కోర్స్ అదొక సమస్య కావచ్చు. జలోదర రోగము అంటే డ్రాప్సీ డిసీజ్, దాని పేరు ఇంగ్లీష్లో డ్రాప్సీ డిసీజ్ అంటారు. అదేంటంటే వాపుల రోగము, తెలుగులో వాపుల రోగము. నోట్ చేసుకోండి. మనకి ఆ స్క్రీన్ పెట్టుకునే ఫెసిలిటీ కోసం ఎంత ప్రయత్నం చేస్తున్నామో, ఆ స్క్రీన్ పెట్టుకునే ఫెసిలిటీ ఉంటే చక్కగా ఈ డిస్ప్లేలో పెట్టేసి చూపించచ్చు. ఈ వాపుల రోగం వచ్చిన వాళ్ళకి అంటే చుక్క వ్యాధి అని కూడా పేరు ఉంటుంది దీనికి, అది కూడా రాసుకోండి. చుక్క వ్యాధి అని కూడా అంటారు. వ్యాధి వచ్చిన వాళ్ళకి కాళ్ళు మొత్తం వాచిపోతాయి అన్నమాట, బోరులా ఇంతలాగా అయిపోతాయి. హల్లెలూయా. చూడండి, ఇంతలాగా వాచిపోతాయి అన్నమాట. ఆ వ్యాధితో ఉన్నవాడు అక్కడికి వచ్చాడంట. వస్తే ఏం జరిగింది? యేసు స్వస్థపరచుట న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిశీలను అడిగాడంటండి. వాళ్ళు ఊరుకున్నారంట. అప్పుడు ఆయన వారిని చేరదీసి స్వస్థపరిచి పంపివేశాడంట. హల్లెలూయా. ఆయన వచ్చింది భోజనానికి వచ్చినవాడు ఏం చేయాలి? భోజనం చేయాలి. ఇంటి వాళ్ళు పిలిచారు, ఏ గనులు పిలిచారో, పరిశీలన అధికారులు పిలిచారు. కాబట్టి కొంతమంది సేవకులు గొప్ప వాళ్ళు పిలిస్తే ఇంట్లో గుర్రాలు లేకపోతే గుర్రాలు వేసుకొని పోతుంటారు అన్నమాట. ఏమండి, పరిగెత్తుకుండా పోతారు, గనులు పిలిచారని. ఫర్ ఎవ్రీ టైమ్ ఐ యూస్ టు గో టు ద పూర్ పీపుల్స్ హౌస్. ఐ లైక్ దట్. ప్రతిసారి ఎప్పుడు చూసినా, ఎక్కడ చూసినా సరే గనులు పిలిస్తే నేను వెళ్ళడానికి పెద్దగా ఇష్టపడను. నేను గనులు వాళ్ళకి ఏమి కొదువుగా ఉండదు. పేదవాళ్ళు, దేవునిలో ఎదుగుతూ ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం కలిగినటువంటి వారు, లోకపరమైన ఆర్థికపరమైన లోటు కలిగిన వారు ఎవరు పిలిచినా సరే నేను సంతోషంగా వారి ఇంటికి వెళ్తూ ఉంటాను. వాళ్ళ దగ్గర ప్రేమ దొరుకుతుంది, వాళ్ళ దగ్గర సమాధానం ఉంటుంది. డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర ఏముంటుంది? డబ్బే ఉంటుంది. అందుకని ప్రభు ఏమంటాడు తెలుసా? ఒంటే సూది బెజ్జంలో దూరుట సులభమేమో కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభము అని అన్నాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ లోకము సంబంధమైన ధనము మనము సమకూర్చుకోవడం వ్యర్థము. ఈ లోకంలో ధనము అది వ్యర్థము, అది మోసము, అది నటన, అది ద్వేషాన్ని పుట్టిస్తుంది. డబ్బులు ఉన్నప్పుడు ప్రేమించేది ఏముందండి? ఎవరైనా ప్రేమిస్తారు. డబ్బులు లేని వారిని ప్రేమించడంలో గొప్పతనం, అది యేసు ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జలోదర రోగం కలిగిన వాడు అక్కడ ఉంటే, నాకెందుకు, నేను భోజనానికి వచ్చాను కదా అని చెప్పి ప్రభువారు భోజనం కూర్చోట్లేదు. ఆయన ఏం చేస్తున్నారు తెలుసా? అవసరతలో ఉన్న మనిషి కళ్ళ ముందు కనపడ్డాడు. అవసరతలో ఉన్న మనిషి కళ్ళ ముందు కనబడితే ఆ మనిషి యొక్క అవసరతను గుర్తించిన ప్రభు ఊరుకొండలేక ఆయన ఏదైనా బాగు చేశాడు అనుకో, వీళ్ళు ఏం చేస్తారు? విశ్రాంతి దినాన ఏ పని చేయకూడదు కదా, మీరు ఎందుకు చేశారు? విశ్రాంతి దినాన్ని మీరు స్వస్థపరచకూడదు, ఎందుకు చేశారు అని మాట్లాడే రకం వాళ్ళు. అందుకని విశ్రాంతి దినాన రోగిని స్వస్థపరచడం న్యాయమా కాదా అని అంటే ఏం చెప్తే ఏమనుకుంటాడో అని చెప్పి వాళ్ళు సైలెంట్గా ఉన్నారంట. ఇప్పుడు అతను స్వస్థపరిచి అతను పంపించేసేసి, మీలో ఎవని గాడిదే అయినను ఎద్దైనను గుంటలో పడిన ఎడల విశ్రాంతి దినమున దాని పైకి తీయడా అని వారిని అడిగాను. ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయేది. హల్లెలూయా. దేవుని వాక్యం నీలో ఉంటే, దేవుని ఆత్మ నీలో ఉంటే, దేవుని అభిషేకం నీలో ఉంటే, నీవు చేసే పని దేవుని దృష్టికి యోగ్యమైనదైతే, దేవుని చిత్తమైతే, నీ ఎదుట ఉన్న వారు ఎంత పెద్ద అధికారులైనా వారు నోరు తెరవలేరు. హల్లెలూయా. వారు మాట్లాడలేరు. పిలువబడిన వారు భోజనం పంక్తిని అగ్రపీఠము ఏర్పరచుకున్నట్టు చూచాడంట ప్రభు. హల్లెలూయా. పిలువబడిన వారు ఉన్నారు చాలామంది, వాళ్ళలో యేసుప్రభు ఒకరు. పిలువబడిన వారు భోజనం పంక్తిలో అగ్రపీఠంలో ఏర్పరచుకుంటూ చూశారంట. ఆయన వారితో ఉపమానము చెప్పెను, నిన్నెవరైనాను పెండ్లి మందికి పిలిచినప్పుడు అగ్రపీఠము మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే ఘనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతనిని పిలిచిన వాడు వచ్చి
ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును, అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటున కూర్చుండసాగుదువు. అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి, స్నేహితుడా, పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండము. అప్పుడు నీతో కూడా కూర్చుని వారందరి ఎదుట నీకు ఘనత కలుగును అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈ సందర్భంలో మాట్లాడుతున్న మాట, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇదే లూకా సువార్తలో 18వ అధ్యాయం చూద్దామా? మనకు తెలిసిన సంగతే, దాని గురించి నేను ఎక్కువ వివరించను. 18వ అధ్యాయము 14వ వచనంలో కూడా ఆ మాట అంటా ఉన్నారు ప్రభు. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడుననియు చెప్పాను. ఏ సందర్భం? పరిసయుడు సొంకరి సందర్భం. పరిసయుడు ఏమంటున్నాడు? దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సొంకరు వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 వారాలు వాసం చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. తనలో తాను ప్రార్థిస్తూ ఉన్నాడు. సుంకరేమో దేవుని మందిరంలో అడుగు పెట్టడానికి కూడా భయపడి దూరముగా నిలిచుండి ఆకాశం వైపు కన్నులెత్తడానికి ధైర్యం చాలక ఏమంటున్నాడు? రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైనా నన్ను కరుణించమని పలికాను. ఇతనేమో సౌండ్ బయటకు వచ్చింది నోట్లో నుంచి. హల్లెలూయా. కొంతమంది బైబిల్ చదవమంటే నోరు తెరవరు, కొంతమంది ప్రార్థన చేయమంటే నోరు తెరవరు. నీ నోరు కట్టివేయబడటానికి కారణం నీ పాపం. నీ నోరు తెరవబడకపోవడానికి కారణం, దేవునితో మాట్లాడడానికి నీ నోరు తెరవట్లేదంటే నువ్వు పాపంలో ఉన్నావని అర్థం. దానికి వేరే డెఫినేషనే లేదు, దానికి వేరే డెఫినేషనే లేదు. ప్రార్థన చేయమన్నప్పుడు నోరు తెరవాలి, స్తుతించమన్నప్పుడు ప్రభువును స్తుతించాలి. నా తండ్రిని నేను స్తుతించకుండా, నా తండ్రిని నేను మహిమపరచకుండా, నా తండ్రిని నేను ఘనపరచకుండా, నా తండ్రిని నేను ప్రార్థన చేయకుండా ఉంటున్నానంటే నేను ఆయన బిడ్డను కాదు అని అర్థం. గమనించండి, చాలామంది ఈ విషయము గుర్తించరు. ఏ కారణం చేత నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, ఏ కారణం చేత నేను వాక్యం చదవలేకపోతున్నాను, ఏ కారణం చేత నేను పరిశుద్ధాత్మ దేవునితో కలిసి అడుగులు వేయలేకపోతున్నాను, ఏ కారణాన్ని బట్టి దేవుని ఆత్మ నాలో నుండి వెళ్ళిపోయింది. గమనించం, మనం మేలుకోవాలి, మేలుకోవాలి. దేవుని ఆత్మను మనం ఆటంకపరచకూడదు, పరిశుద్ధాత్మను మనం ఆటంకపరచకూడదు, పరిశుద్ధాత్మ నడిపింపు మనం త్రోసిపుచ్చకూడదు. అది మనకు నష్టము, అది మనకు నష్టము. పరిశుద్ధాత్మ దేవుని ఆజ్ఞ చొప్పున, పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన చొప్పున మనం నడిచినట్లయితే ఉత్తమమైనదని మనం చేపడతాం. దాని ద్వారా మనం సఫలులు అవుతాం. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడునన్న మాట మనం చక్కగా నెరవేర్చగలుగుతాం, మన ద్వారా నెరవేర్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సందర్భంలో అంటా ఉన్నాడు, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మరొక విషయం మనం చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు ఎవరి దృష్టికి తగ్గించుకోవాలి? మనం మనుషుల దగ్గర తగ్గించుకుంటాం, రాజకీయ నాయకుల దగ్గర తగ్గించుకుంటాం, అధికారుల దగ్గర తగ్గించుకుంటాం, ఇంకెక్కడో తగ్గించుకుంటాం. మనకు అవసరమైన చోట తగ్గించుకో. మనం ఎక్కడ తగ్గించుకోవాలి? దేవుని దృష్టికి నువ్వు తగ్గించుకో. దేవుని దృష్టికి మనం తగ్గించుకోగలిగితే, దేవుని దృష్టికి మనం తగ్గించుకుంటే దేవుడు మనల్ని లేవనెత్తుతాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. నీకు ఏది కొరతగా ఉందో ప్రభువే, ఆ పరలోక తండ్రి నీకు అన్నిటిని సమకూర్చి జరిగిస్తాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఆ మాట. ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని. మనుషులు మనల్ని హెచ్చిస్తే ఎంతసేపు ఉంటాం?
మనుషులు మనల్ని హెచ్చిస్తే మనం ఎంతసేపు ఉంటాం? మనము మనుషుల్ని హెచ్చిస్తే మనుషులు మనల్ని హెచ్చిస్తారు. మనం మనుషులను ఘనపరుస్తూ ఉంటే వాళ్ళు మనల్ని హెచ్చిస్తూ ఉంటారు. మనం మనుషులకు ప్రియంగా ఉంటే వాళ్ళు మనకి ప్రియంగా ఉంటారు. వాళ్ళు మనల్ని ఒక స్థానంలో కూర్చోబెడతారు. ఎంతకాలం? మనకి వాళ్ళకి మధ్యలో సత్సంబంధాలు ఉన్నంత వరకు. ఆ తర్వాత నీ అవసరం తీరిపోయిన తర్వాత నిన్ను వదిలేస్తారండి. మనుషులు వదిలేస్తారు. దేవుడు నిన్ను మరువను, నిన్ను ఎన్నడూ ఎడపాయనని చెప్పాడు. హల్లెలూయా. చెప్పరా హల్లెలూయా, చెప్పరా స్తోత్రం, చెప్పరా హల్లెలూయా. నిన్ను మరువను, నిన్ను మరువను, నిన్ను ఎన్నడూ ఎడపాయనని చెప్పాడు దేవుడు. అటువంటి దేవుడిని మనం ఆశ్రయించాలి. అటువంటి దేవుడిని మనం మహింపరచాలి. అటువంటి దేవుడిని మనం ఘనపరచాలి. అటువంటి దేవుడిని మనము ఎల్లప్పుడూ స్తుతించాలి. అటువంటి దేవుడిని ఎప్పుడు మనం ఆరాధించాలి. ఆ దేవుని వాక్యం మనం ధ్యానం చేయాలి. హల్లెలూయా. ప్రభు దృష్టికి మనల్ని మనం తగ్గించుకోవాలి. మనుషుల దృష్టికి మనం తగ్గించుకోవడం వల్ల మనకి ప్రయోజనం లేదు. మనుషుల దృష్టికి మనం ఎంత ఘనపరుచుకున్నా, ఎంత తగ్గించుకున్నా ఏదో ఒక రోజు అది మనకి ఘనహీనత కలిగిస్తూనే ఉంటుంది. దేవుని ఎదుట మనం ఘనపరచబడితే, దేవుని ద్వారా మనం ఘనపరచబడితే నీ ఘనతను ఎవరు ఆపలేరు. దేవుడు ఆయన మహిమను మనకిచ్చి ఆయన ఘనతను మనకిస్తాడు. అయితే నువ్వు ఆయన యథార్థంగా ప్రేమించే వ్యక్తివై ఉండాలి. ఆయన నువ్వు యథార్థంగా ప్రేమించే వ్యక్తివై ఉండాలి. యథార్థంగా ఘనపరిచే వ్యక్తివై ఉండాలి. యథార్థంగా ఆయన్ని స్తుతించే వ్యక్తివై ఉండాలి. యథార్థంగా నువ్వు ఆయన్ని ఆరాధించాలి. ఒక్కరే ఉండని, ఇద్దరే ఉండని, 50 మంది ఉండని, 1,00,000 మంది ఉండని, ఎంతమంది అయితే ఒక చిన్న పల్లవితోనైనా, ఒక చిన్న పాటతోనైనా యథార్థంగా ఆయన్ని ఆరాధిస్తే అసలు ఆయన ఎంత సంతోషిస్తాడో తెలుసా? వెంటనే నీ అక్కర్లు తీర్చబడతాయి. వర్షిప్ జరిగేటప్పుడు అద్భుత కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ఆ వర్షిప్ జరిగేటప్పుడు అద్భుత కార్యాలు జరుగుతాయి. వర్షిప్ జరిగేటప్పుడు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఎందుకో తెలుసా? ఆరాధన చేసేటప్పుడు మనము యథార్థమైన మనసుతో ఎవరైతే ఆరాధిస్తారో వారు ఖచ్చితంగా దేవుని ఆత్మచేత తాకబడతారు. దేవుని అభిషేకం వారిని నింపబడుతూ ఉంది. హల్లెలూయా. దేవుని అభిషేకం వారిలో నింపబడుతుంది. దేవుని వాక్యం వారిలో ఫలిస్తుంది. ఎంత వాక్యము వింటున్నా ఆ వాక్యం మనలో ఫలించట్లేదంటే, ఎంత వాక్యం మనం వింటున్నా ఆ వాక్యం మనలో ఫలించకుండా మనము ఇతరులకు మేలుకరంగాను, ఇతరులకు మనము ఆశ్చర్యకరంగా మార్చబడలేకపోతున్నాం అంటే కారణం ఏంటో తెలుసా? నీరు లేదు, నేల మంచిగా లేదు, దానికి కావలసిన ఎరువు లేదు, దానికి కావలసిన ఫలము లేదు, దానికి కావలసినటువంటి ఏదైతే ఉన్నాయో అవన్నీ లేవు, ప్రొటెక్షన్ లేదు. గమనించాలి. దేవుని మాట మనం గుర్తుపడదాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 12వ అధ్యాయం చూస్తే అక్కడ వాళ్ళు బలి తగ్గించుకుంటారు. వాళ్ళు ఎందుకు తగ్గించుకున్నారో మనం చూద్దాం. వాళ్ళ అదొక పరిస్థితి. వాళ్ళు తగ్గించుకోవడానికి దేవుని దగ్గర తగ్గించుకోవడం వాళ్ళ అదొక పరిస్థితి. చూద్దాం. 2వ దినవృత్తాంతాలు 12వ అధ్యాయం చూడండి, 7వ వచనంలో. 2వ దినవృత్తాంతాల గ్రంథము ఏందంట? వారు తమ్మును తాము తగ్గించుకొనుట ఎవరు చూశారు? మనుషులు చూసే తగ్గింపు మనకొద్దు. ఇక్కడ చాలా కోణాలు ఉన్నాయి. నేను ఒక కోణంలోనే ముందుకు వెళ్తానులే, మీ టైం నేను కన్జ్యూమ్ చేయను. వారు తమ్మును తాము తగ్గించుకొనుట యెహోవా చూచెను గనుక యెహోవా వాక్కు ఎవరికండి? షమాయా అనే వ్యక్తి ప్రవక్త. వారు తమ్మును తాము తగ్గించుకొనిరు గనుక నేను వారిని నాశనము చేయక శీషకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కొమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ దయచేసేదను అంటూ ఉన్నాడు. హల్లెలూయా. చూద్దాం. ఇక్కడ సందర్భం ఏంటంటే
రెహబాము రాజు యొక్క రాజ్యం స్థిరపడి తాను బలపరచబడిన తరువాత అతడును ఇశ్రాయేలులందరూ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి. చూద్దాం. రెహబాము ఇశ్రాయేలు రాజు తర్వాత ఇశ్రాయేలీయులు వీరందరూ కూడా ఆ రాజ్యం స్థిరపడిందాక ప్రభువానికి స్తోత్రం. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా అని పాడుకుంటున్నారే పాపం. అసలు ఎంత బాగా ప్రభువుని కనపరుస్తూ ఉన్నారో, ఎంత బాగా ప్రభువుని స్తుతిస్తున్నారో. రాజ్యం స్థిరపడింది, ప్రభువుని స్తుతించడం ఆపేశారు, ప్రభువుని కొనియాడటం ఆపేశారు, ప్రభువుకి హేయమైన కార్యాలు చేస్తూ వచ్చారు. వాళ్ళు ప్రభువుని మరిచారట, విసర్జించారట. చూడండి, ధర్మశాస్త్రం విసర్జించారట. అంటే ధర్మశాస్త్రం అంటే లేఖనం, వాక్యాన్ని విసర్జించారంటే వాక్యం లేకపోతే జనులు కట్టులు లేక తిరుగుచుందరు. చూద్దాం. వాళ్ళు ఆ విధంగా చేయటం వల్ల దేవుడు వారిని శీషకు వాళ్ళకి అప్పగించాడు. వారు యెహోవా ఎడల ద్రోహం చేసినందుకు రాజైన రెహబాము యొక్క 5వ సంవత్సరమందు ఐగుప్తు రాజైన శీషకు 1200 రథములంట, 1200 రథాలు, 60,000 గుర్రపు రౌతులతోనూ యెరూషలేము మీదకి వచ్చాడంట. అతనితో కూడా ఐగుప్తు నుండి వచ్చిన లూబీలును, సుక్కీలును, కూషీలును అనువారు లెక్కకు మించి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ మీదకి ఎంతమంది వచ్చారు? లెక్కలేని జనం, లెక్కలేని సైన్యం వచ్చిందండి. లెక్క పెట్టడానికి అసాధ్యమైన సైన్యం, లెక్క పెట్టడానికి అసాధ్యమైన సైన్యం వచ్చేసింది. వాళ్ళ మీదకి పడితే అప్పుడు అతడు యోధాకు సమీపమైన ప్రాకారపురములను పట్టుకొని యెరూషలేము వరకు రాగా అప్పుడు ప్రవక్త అయిన షమాయ, గమనించండి, దేవుని సేవకు నుండి వచ్చే మాటని దేవుడు రూఢిపరుస్తాడు. హల్లెలూయా. దేవుని సేవకుని యొక్క మాట శ్రేష్టమైనది. దేవుని సేవకులు మన దగ్గరికి వచ్చినప్పుడు వారు మనతో ఏం మాట్లాడుతున్నారు, వారు మనతో మాట్లాడుతున్న మాట మనకి ఏ విధంగా మనల్ని సరిచేస్తుంది, ఏ విధంగా మనల్ని హెచ్చరిస్తుంది, ఏ విధంగా మనకు వాగ్దానపూర్వకంగా మాట్లాడుతున్నారు, ఏ విధంగా మనకు ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది, మనం గమనించగలిగితే మన కుటుంబాలు కట్టబడతాయి. హల్లెలూయా. మన జీవితాలు బాగుపడతాయండి. షమాయ వచ్చి ఏం చెప్తా ఉన్నాడు? రెహబాము వద్దకును శీషకునకును భయపడి యెరూషలేమునకు వచ్చి కూడి ఉన్న యోధా వారి అధిపతుల యొద్దకు వచ్చి, మీరు నన్ను విసర్జించితురు గనుక నేను మిమ్మను శీషకు చేతిలో పడనిచ్చి ఉన్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను. దేవుని సేవకుని వస్తే క్రీస్తు దగ్గర నుంచి సమాధానం తీసుకొని వస్తాడు మన ఇంటికి, లేదా హెచ్చరిక తీసుకొని వస్తాడు, లేకపోతే అంటే వార్నింగ్ తీసుకొని వస్తాడు, లేకపోతేనేమో ప్రేమపూర్వకమైన మాట తీసుకొని వస్తాడు, అభయమును కలిగించే, భయాన్ని కొట్టివేసేటువంటి శ్రేష్టమైన మాట తీసుకొని వస్తాడు. ఏమీ లేకపోతే దేవుని దగ్గర నుంచి ఏదో ఒక ఆశీర్వాదం తీసుకొచ్చి మీ ఇంట్లో వదిలిపెట్టిపోతాడు. అది దేవుని సేవకుల యొక్క పాదాలు మన ఇంట్లో మోపటం వల్ల మనకు ఆశీర్వాదం. హల్లెలూయా. గమనించండి, షమాయ వచ్చి చెప్తా ఉన్నాడు, మీరు చేసినటువంటి దానిని బట్టి, మీరు ధర్మశాస్త్రం విసర్జించిన దాన్ని బట్టి, దేవునికి విరుద్ధంగా మీరు నడుచుకుంటున్న దాన్ని బట్టి నేను మిమ్మల్ని శీషకు అప్పగించానని చెప్పి యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పాడు. అప్పుడు చూడండి, ఇశ్రాయేలీయుల అధిపతులను రాజును తమ్మును తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడు, యెహోవా న్యాయవంతుడు, న్యాయాధిపతి, యెహోవా న్యాయం చేయవాడు, న్యాయం కలిగిన వాడు, నీతి కలిగిన వాడు అని చెప్పి అప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారంట. మొదటి నుంచి నిన్ను ప్రేమించి నీకు విజయాన్ని ఇచ్చి, నీకు ఒక ప్రాకారాన్ని కట్టించి, నీకు ఒక పట్టణాన్ని కట్టించి, నీ చేతిలో రాజ్యాన్ని పెడితే నువ్వు నీ రాజ్యం స్థిరపడిన తర్వాత దేవుని వాక్యాన్ని విడిచిపెడతావా? దేవుని వాక్యాన్ని విడిచిపెడితే, దేవుని సన్నిధిని విడిచిపెడితే అది నీకు క్షేమం కాదు. ఏందో ఈ పాష గారు ఎప్పుడు శాపాలు మాట్లాడతాడని కొంతమంది అనుకుంటున్నారు. లేదు, దేవుని మనం ప్రేమించేవారు వర్ధిల్లుతారు. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు అంటా ఉన్నాడు. దేవుని రాజ్యాన్ని మనం ప్రేమించాలి, దేవుని మందిరాన్ని మనం ప్రేమించాలి, ఈ మందిరాన్ని మనం ప్రేమించాలి, ఆత్మ సంబంధమైన మందిరాన్ని మనం ప్రేమించాలి. దేవుని వాక్యాన్ని విడిచిపెట్టిపోవడం వల్ల వారు శ్రమకు అప్పగించబడ్డారు, నాశనానికి అప్పగించబడ్డారు.
దేవుడు మనల్ని నేరుగా నాశనం చేయడు. దేవుడు నువ్వు నాశనమే పో అని చెప్పడు. ఆయన మౌనంగా ఉంటే చాలు. అది మహాభయంకరం తెలుసండి. దేవుడు మనతో మాట్లాడి ఒక సేవకుడిని పంపించి నీ ప్రవర్తన మార్చుకో, నీ పద్ధతి మార్చుకో, నీ ఆలోచన మార్చుకో, నీ జీవితం మార్చుకో, నీ బ్రతుకు మార్చుకో, ఇదిగో ఇలా చేయొద్దు, ఇలా చెయ్యి, ఇలా చేసుకుంటే నీకు మేలేమో, ప్రార్థన చేసుకో, ప్రభు చిత్తం తెలుసుకొని ప్రభు చిత్తానుసారంగా అడిగేయి అని చెప్పి సేవకుడు చెప్పే ఆలోచన ఈరోజు జనానికి నచ్చట్లేదు. ఏదో బురుడి కొట్టించే మాటలు, మసాలా కలిపి ఏదో పిచ్చి పిచ్చి మాటలు. యేసు నామములో నీకు విడుదల. ఏంటి విడుదల? ఏ విడుదలండి? విడుదల దేవుడు ఇస్తాడు. నీ ప్రవర్తన సరిగ్గా ఉంటే దేవుడు నీకు విడుదల ఇస్తాడు. నినివే పట్టణస్థులు తమ చెడుతనం మానుకొని, బలాత్కారం మానుకొని, వాళ్ళ ప్రవర్తన అంతా మార్చుకు గోనె పట్టు కట్టుకుని ఉపవాసం ఉంటే వారు చేసిన దాన్ని బట్టి దేవుడు చేయదుని అనుకున్నటువంటి ఆ నష్టము చేయకుండా ఆయన సంతాపడి మానుకున్నాడంట. హల్లెలూయా. దేవుని మనసు, రాజాజ్ఞను దేవుడు మార్చగలడు. సింహం బోన్లో వేయాలని దానియేలుని పన్నాగం పన్ని ఏ విధమైన చేతనైనా ఎక్కడో చెరపట్టబడినవాడు వచ్చి మనకి శాసనం రాస్తున్నాడు, మనల్ని డామినేట్ చేస్తున్నాడు అని చెప్పి ఆయన్ని అణగదొక్కాలని చెప్పి ఎన్ని ప్రయత్నాలు చేశారో చివరికి ఏమైంది? శాసనాన్ని తిరగరాస్తాడు దేవుడు. హల్లెలూయా. ముద్ర ఉంగరం వేసిన తర్వాత కూడా దాన్ని తీసివేయగలిగిన దేవుడు. హల్లెలూయా. ముద్ర వేసిన తర్వాత రాజు కూడా నిర్ణయం మార్చుకోవడానికి వీల్లేదు, కానీ రాజాజ్ఞ మార్చినది మన దేవుడు. హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుడు. వాళ్ళ ప్రవర్తన మార్చుకున్నారు. చూసారా? యెహోవా చూడండి అన్నమాట. మీరు నన్ను విసర్జించుతారు కనుక నేను మిమ్మల్ని శీషకు చేతిలో పడనిచ్చి ఉన్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను. అప్పుడు ఇశ్రాయేలీయుల అధిపతులను రాజును తమను తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థులను ఒప్పుకొనిరి. వారు తమను తాము తగ్గించుకొనుట యెహోవా చూచెను. కొంతమంది తగ్గించుకుంటారు. ఈ మాటకు కొంచెం అర్థం చేసుకోండి. కొంతమంది తగ్గించుకుంటారు. నా దేవుందిలే బ్రదరు, నా దేవుందిలే సిస్టరు అని మనుషుల మధ్యలో తగ్గించుకుంటారు. వీళ్ళు పైకి సేవకులకు కానీ సేవకులంటరికి కానీ తోటి సహోదరులు సహోదరులకు కానీ అబ్బా వీళ్ళు బాగా తగ్గించుకుంటారండి, వీళ్ళు చాలా దీనత్వంతో ఉంటారండి, వాళ్ళంత దీనత్వం అసలు ఎవరికి లేదండి అనుకుంటాం. మన దీనత్వము దేవుడు చూడాలా, మన యథార్థత దేవుడు చూడాలా, మన తగ్గింపు దేవుడు చూడాలా. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. నువ్వు ఎంత తగ్గించుకుంటున్నా నీ తగ్గింపు మనుషుడి దృష్టికి కాదు, కానీ దేవుని దృష్టికి అంగీకరించబడే విధంగా మన తగ్గింపు ఉండాలి. యెహోవా చూచెను గనుక యెహోవా వాక్కు షమయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. ఆ సందర్భంలో చెప్పిన మాట, వారు తమను తాము తగ్గించుకొని కనుక నేను వారిని నాశనము చేయక శీషకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కొమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ దయచేసేదను. హల్లెలూయా. తగ్గించుకునే వారికి ఇటువంటి భాగ్యం దొరుకుతుంది. ఓ సహోదరి సహోదరుడా, ఏ కారణం చేత మనం తగ్గించుకుంటున్నామా? తగ్గింపు మనలో ఉందా? ప్రభువు చూడగలిగినటువంటి తగ్గింపు. కొంతమంది తగ్గించుకోరు, దీనులుగా ఉండరు, సాత్వికులుగా ఉండరు, నెమ్మది కలిగి ఉండరు. ఎందుకు అట్లుంటావు? ఏంటంటే ఇదిగో నేనేం చేస్తున్నానో నాకు తెలుసు, నేను ప్రార్థన చేస్తున్నాను లేదో నాకు తెలుసు. నీకేం తెలుసు? నేను తగ్గించుకునే దేవుని దగ్గర, మనుషుల దగ్గర కాదు. తెలుసా? మనుషులు మాయ అని చెప్పి వీళ్ళు కొత్త టీచింగ్ మొదలు పెడతారు. అవును, నేను దేవుని దగ్గర తగ్గించుకుంటున్నా. దేవుని దగ్గర తగ్గించుకునేవాడు బయట తగ్గించుకోడా? ఎంత బాగా మాట్లాడతారో. వాళ్ళకి గనక శాస్త్రం తెలిసిందని ఏం చెబుతారో పాపం. లేదు, మాటలో, క్రియలో, తలంపులో మన ప్రవర్తన దేవుని ఎదుట ఎప్పుడు తగ్గింపు కలిగిన వారిగా ఉండాలి. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇంకొక మాట గుర్తు చేస్తాను నేను. 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం చూడండి.
50 మంది మీద అధిపతి అయిన ఆ 3వ వాడు వచ్చి ఏలియా ఎదుట మోకాళ్ళు ఉన్నాడంట. అదేంది? 50 మంది మీద అధిపతి అయిన వాడు తన 50 మందితో కలిసి వచ్చి ఏలియా గారు కొండ మీద కూర్చున్నాడంట. ఏలియా గారు ఎక్కడ కూర్చున్నాడండి? కొండ మీద కూర్చున్నాడు. కొండ మీద కూర్చుంటే మోకాళ్ళుని, దైవజనుడా దయచేసి నా ప్రాణమును నీ దాసులైన ఈ 50 మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిమ్ము, చిత్తగించుము. ఆకాశము నుండి అగ్ని దిగి వెనకటి పంచదశాధిపతులను ఇద్దరిని వాని 50 మందితో కూడా దహించెను. అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్మని మనవి చేశాడట. హల్లెలూయా. అసలు ఎందుకు అగ్ని వచ్చి నిన్ను నుండి 50 మందిని దహించి వేయను గాక అని ఎందుకన్నాడు? మొదటి వచనం, ఆహాబు మరణమైన తర్వాత మోయాబీయులు ఇశ్రాయేలు వారి మీద తిరగబడిరి. అహజ్యా షోమ్రోనులోనున్న తన మేడగది కిటికీలో నుండి క్రింద పడి రోగి అయి, మీరు ఎక్రోను దేవతయగు బయల్జుబూలు నొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుతునో లేదో విచారించుడని దూతలను పంపాడంట. ఎక్రోను దేవత దగ్గరికి వెళ్ళమన్నాడంట. ఎవరిని దగ్గరికి వెళ్ళాలినా? జీవం కలిగిన దేవుని సేవకుడైనటువంటి రాజు సేవకుడితో మనం పోల్చొచ్చు. ప్రజలకు ఆయన సేవ చేస్తున్నాడు. దేవుని ప్రజలకు రాజుగా నియమించబడ్డ వ్యక్తి ఈ అహజ్యా. ఈ వ్యక్తి ఏమంటున్నాడంటే, షోమ్రోనులో తన ఇంట్లో మిద్దె మీదలో ఉన్నటువంటి ఆ కిటికీ మీద, మేడగది కిటికీలోంచి పడి దెబ్బ తగిలింది, రోగి అయిపోయాడు. ఇప్పుడు ఇతను ఏం చేయాలి? వెంటనే దేవుని సేవకుడు ఎక్కడున్నాడో అతని దగ్గరికి కబురు పంపించాలి. షూనేమీరాలు ఏం చేసింది? కుమారుడు చనిపోతే గాడిద గంత కట్టించి సేవకుడి దగ్గర కబురు పంపించింది. మళ్ళీ ఆమె కూడా పోయింది, చనిపోయిన కుమారుడిని తీసుకొని పోయింది. అటువంటి పని మనం చేయాలి. ఇతను ఏం చేస్తాడో తెలుసా? రాజు అయి ఉండి, మహాజ్ఞానం కలిగిన వారు రాజులు అవుతారండి, అందరు అవ్వరు. కానీ ఆ రాజు ఎక్రోను దేవత దగ్గర బొమ్మన్నాడంట. దూతను పంపించాడంట, ఒక మనిషిని పంపించి నేను బాగుపడుతున్నా లేదో విచారించుడని దూతలను పంపగా యెహోవా దూత తిష్బీయుడైన ఏలియాతో ఇలాగూ సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లనము, ఇశ్రాయేలు వారిలో దేవుడు అన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జెబూ నొద్ద మీరు విచారించబోచున్నారా? కాగా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీవెక్కిన మంచం మీద నుండి దిగిరాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదువు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాడు. అది ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? నా పిల్లలు నా దగ్గర రావాలా, నన్ను అడగాల, నేను కాదంటే వేరే వాళ్ళని అడగాల. నా దగ్గర రాకుండా, నాతో మాట్లాడకుండా, నాకు చెప్పకుండా ఎవరో ఉన్నారని పోతే ఎట్ట కుదురుద్ది? ఎక్రోను దేవత దగ్గరికి వెళ్ళి నేను బాగుపడుతున్నది లేదో కనుక్కొని రమ్మన్నందుకు దేవుని కోపం వచ్చింది. ఇశ్రాయేలులో దేవుడు లేడనుకుంటున్నావా? నీవు దేవుణ్ణి ఆశ్రయించకుండా విగ్రహాన్ని లేదండి అన్యమత దేవతను ఆశ్రయించావు కాబట్టి ఏం చెప్తున్నాడు? నీవు ఎక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాను. తర్వాత వాళ్ళు వెళ్ళి రాజుగారు చెప్తారు. చూడండి ఆ మాట, ఆ 7వ వచనం చూడండి. చెప్తే మిమ్మల్ని ఎదుర్కొని వచ్చిన ఈ మాట చెప్పిన వాడు ఎలాంటి వాడని రాజు అడిగాను. అందుకు వారు గొంగళి ధరించుకొని నడుముకు తోలు దట్టి కట్టుకుని వాడని ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఇక్కడ ఈ మాట కొంచెం చిన్న వివరణిస్తా. దేవుని సేవకులు అంటే సూట్లు వేసుకొని బూట్లు వేసుకొని కార్లు వేస్తేనే దేవుని సేవకులు కాదు. కానీ చినిగిపోయిన వస్త్రాలు వేసుకొని ఉన్నా, వాళ్ళు దట్టి కట్టుకొని ఉన్నా, దేవుని చేత పిలువబడిన వారైతే వాళ్ళు దేవుని సేవకులే. స్తోత్రం. ఆయన గొంగళి వేసుకున్నాడు, తోలు దట్టి కట్టుకున్నాడంట. మరి ఆయన సేవకుడు అంటే ఇళ్ళకి అందరు పిలుస్తారు ఆయన అసలు ఆ అవతారంలో వస్తే? ఇస్త్రీ లేని బట్టలు వేసుకొని వస్తే ఘనత ఉండదు.
మామూలు చెప్పులు వేసుకొని వస్తే ఒక చిన్న చూపు, అదే ఒక మంచి కాస్ట్లీ కారు వేసుకొని వచ్చి మంచి సూటు బూట్ వేసుకొని వస్తే సార్ రండి సార్ అని కూర్చోబెడతా ఉంటారు. పిచ్చి జనాలు వాళ్ళు దేవుని సేవకులు ఉన్న దేవుని అభిషేకాన్ని చూడలేని గుడ్డివారు. దేవుని సేవకుల్లో ఉన్నటువంటి అభిషేకాన్ని చూడలేని గుడ్డివారు. వారు ఎవరైనా దేవుని బిడ్డలు, దేవుని సేవకులు, అది ఎవరైనా సరే, మీరు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనము దేవుని బిడ్డలం. దేవుని బిడ్డలను మనం ఒకరినొకరు ప్రేమగా పలకరించుకోవడం, ఆదరించుకోవడం, కనికరించుకోవడం, ఒకరికొకరు సహాయం చేసుకోవడం, దయ చూపించడం. కరువు అయిపోయింది, మనిషిలో గుడ్డితనం వచ్చేసింది. అప్పుడు రాజు ఏం చేశాడంటే, ఆ మాట నీవు దిగి రావాలని రాజు ఆజ్ఞాపించున్నాడని చెప్పి ఒక 50 మంది మీద అధిపతిని, 50 మందిని ఒక బ్యాచ్ని పంపించాడు. అంటే ఒకళ్ళిద్దరు పోతే ఆయన ఏమన్నా మళ్ళీ వాళ్ళని కొడతాడేమో, వాళ్ళని చంపుతాడేమో. 850 మందిని చంపిన ఆయన. హల్లెలూయా. ఏం చేస్తాడని చెప్పేసి 50 మందిని పంపిస్తే, అఫీషియల్గా పంపిస్తే, దైవజనుడా నిన్ను రాజుగారు రమ్మంటున్నారు అని చెప్పేసి నేను పిలిస్తే, నేను దైవజనుడిని అయితే నిన్ను నీ 50 మందిని దహించును గాక, అగ్ని వచ్చి దహించును గాక అంటే. అందుకు ఏలియా 10వ వచనం చూడండి, నేను దైవజనుడిని అయితే ఆ అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని దహించును గాక అని ఆ 50 మందికి అధిపతిని వానితో చెప్పగా, అగ్ని ఆకాశం నుండి దిగి వాని 50 మందిని దహించను. మరలా రాజు ఒక జరిగింది, పోయినాళ్ళు పోయినట్టు ఉన్నారేంద్రా, ఇంకా రాలేదు, అరే ఇంకొక 50 మంది పోయిరా పోండి, అరే నీ 50 మంది నువ్వు తీసుకొని పోయిరా పో అంటే, చిత్తం మహాప్రభు, రాజుగారి దగ్గర పేరు కావాలి, రాజుగారి మాట వినాలి. పోయాడు. పోతే అతను వచ్చేమని చెబుతున్నాడు మళ్ళా 11వ వచనంలో, దైవజనుడా త్వరగా దిగి రమ్మని రాజు ఆజ్ఞాపించుచున్నాడనను. అందుకు ఏలియా, నేను దైవజనుడను అయితే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని దహించును కాక అని చెప్పగా, ఆకాశం నుండి దేవుని అగ్ని దిగి అంట. చూడండి ఆ మాట రాశాడు. ఆ మాట ఆకాశం నుండి దేవుని అగ్ని దిగి వాని 50 మందిని దహించను. దేవుని సేవకులతో జోకు లేకూడదు. హల్లెలూయా. దేవుని సేవకులను తక్కువగా చూస్తారు కొంతమంది. బతకలేక పడిపోతులని ఒకప్పుడు సామెత. బతకలేక బైబిల్ పట్టుకొని తిరుగుతున్నావు, నువ్వు ఏదైనా పని చేసుకొని బతకరాదు అని మాట్లాడే వాళ్ళు చులకనగా మాట్లాడతారు. కొంతమంది పాస్టర్లు, కొంతమంది చూస్తూ ఉంటాం, ముడతలు బట్టలు వేసుకొని, ఒక్కోసారి వాళ్ళు స్నానం చేయడం సరిగ్గా సబ్బు కూడా లేకుండా ఒకలాంటి వాసన వస్తూ ఉంటుంది. వాళ్ళని ఏంది అని కూర్చో అని అంటూ ఉంటారు చులకనగా. వీళ్ళు పాస్టర్లే, వీళ్ళు సేవకులే. నీ తోటి దైవజనులను ప్రేమించకుండా, నీ తోటి దైవజనులను గౌరవించకుండా, నీ తోటి దైవజనుని దగ్గర నిన్ను తగ్గించుకోకుండా, నీ తోటి దైవజనులను ఘనపరచకుండా ఉంటే నువ్వు దేవుని సంబంధివి కాదు, అంతే. దేవుని సేవకుల్లో ఒక అభిషేకం ఉంటుంది, ఒక్కొక్కరిలో ఒక్కొక్క అభిషేకం ఉంటుంది, ఒక్కొక్కరిలో ఒక పిలుపు ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యం చేసే వాళ్ళుగా ఉంటారు. వాళ్ళ ప్రత్యక్షత వాళ్ళది, వాళ్ళ పని వాళ్ళది. నాకు ఒక దైవ సేవకుడు తెలుసు. ఆయన ఎప్పుడు చూసినా ఎవరితో మాట్లాడు. ఆయన ఎక్కడుంటాడో ఆయనకి ఎవరికి తెలియదు. ఆయన ఇల్లు ఎక్కడ ఉంటుందో వాళ్ళు ఎవరికి తెలియదు. నిజమండి, ఇప్పటికీ తెలియదు. మొన్న ఈ మధ్య కనబడి నేను, ఏందన్నా మీరు ఎప్పటి నుంచో పరిచయం చేస్తున్నట్టున్నారు, మీ ఇల్లు ఎక్కడ, అసలు మీ ఇంటి ఎక్కడ అంటే, నేను బట్టిల దగ్గర ఉంటాను. మీ మందిరం ఎక్కడ అంటే, మందిరం నాకు ఇంతకుముందు ఉండేది కానీ అది ఇదైపోయింది, పాడైపోయింది, సంఘం పాడైపోయింది, నన్ను ఇప్పుడు కొండమూళ్ళు వేరే వాళ్ళు పిలుస్తున్నారు, నేను అక్కడికి వెళ్తున్నాను. సరే అన్న, అప్పుడప్పుడు కలుస్తూ ఉండండి. కలుస్తా పాస్టర్ గారు, నీ గురించి నాకు చెప్పారు, అందుకే నేను నీతో మాట్లాడలేదు, అందరితో నేను మాట్లాడినాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. కొంతమంది అట్లా ఉంటారు, ఎవరితో కలవరు, ఎందుకంటే వాళ్ళు దేవునితో కలుసుకుంటూ ఉంటారు, వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రభు సన్నిధిలో గడుపుతూ ఉంటారు, వాళ్ళు మనుషులతో ఎక్కువ మాట్లాడరు. హల్లెలూయా. ఇప్పుడు మూడో వాడు వచ్చాడు. మూడో వాడు వచ్చి ఏమంటున్నాడు చూడండి, మరలా మూడో బ్యాచ్ని పంపించాడు. అప్పటికి రాజు తెలిసి ఉంటుంది అంటారా ఒక మాట, మరలా అనుకుందాం. మొదలు పోయిన 50 మంది పోయారు, రాలేదు. నాకు తెలిసి రాజు ఏమనుకుంటాడంటే 50 మందిని ఏలే చంపాడేమనుకుంటాడు. అంతకుముందు చంపాడు కదా, అటు చంపాడేమనుకుంటాడు. కానీ ఇప్పుడు చూద్దాం, మూడవ వాడు వస్తే, ఇంకను రాజు 50 మందికి అధిపతి అయిన ఒకరిని వాని 50 మందితో కూడా పంపగా 50 మంది మీద అధిపతి అయిన ఆ మూడవ వాడు
వచ్చి ఏలియా ఎదుట మోకాళ్ళుని అటు రావాలి దారికి. హల్లెలూయా. చూద్దాం, చాలా సంతోషకరమైన మాట అది. చూడండి, మోకాళ్ళుని, దైవజనుడా దయచేసి నా ప్రాణమును నీ దాసులైన ఈ 50 మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిమ్ము, చిత్తగించుము. ఆకాశం నుండి అగ్ని దిగి వెనకటి పశాధిపతులను ఇద్దరిని వాని 50 మందితో కూడా దహించను అని చెబుతున్నాడు. వస్తుంటే అర్థమైపోతుంది, 50 మంది కాల్ చేసినట్టు అర్థమైపోతుంది. ఇదేందిరా బాబు అని చెప్పి ఈ గోలంతా వద్దులే, మనం తగ్గించుకోవటం మంచిది. ఎంతైనా దేవుని సేవకుడు, ఆయన ఏదంటే జరుగుద్ది. ఆయన అగ్నితో అయినా చంపగలడు, నీళ్లతో అయినా చంపగలడు, గాలితో అయినా చంపగలడు, ఏమీ లేకుండా చంపగలడు. కాబట్టి ఆయనకి ఆయుధం తప్పని లేదు. మనకి ఎన్ని ఆయుధాలు ఉన్నా, ఎంతమంది సైన్యం ఉన్నా అది వ్యర్థమే. మోషే చేతులు ఏం ఆయుధాలు ఉన్నాయండి? ఏమండి, మోషే చేతులు ఏం ఆయుధాలు ఉన్నాయి? ఒక కర్ర ఉంది. ఏం కర్ర? దేవుని శక్తితో నింపబడిన కర్ర, దేవుని అభిషేకంతో నింపబడిన కర్ర ఉంది. ఫరో మీరు వెళ్ళండి అని చెప్పిన తర్వాత మొత్తాన్ని తీసుకొని వస్తుంటే చివరికి ఫరోకి మళ్ళా పురుగు పుట్టింది. మళ్ళా వెంబడించారు, మళ్ళా తరుముకుంటూ వస్తున్నారు. ఈ ప్రజలు ఏమంటారు? మాకు తెలుసు మోషే మాకు తెలుసు, నువ్వు మమ్మల్ని చంపడానికే తీసుకొచ్చావు, నువ్వు మొదటి నుంచి మమ్మల్ని మోసం చేస్తానే వచ్చావు, మొదటి నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడతానే వచ్చావు మోషే, నీ గురించి మాకు తెలిసిన మాట్లాడేవాళ్ళు కొంతమంది చదువుతున్నారు అక్కడ. ప్రభువా నువ్వు ఇటు రమ్మన్నావు, ఇటు వచ్చానయ్యా, నేనేం చేయదాను చెప్పు, నువ్వు రమ్మన్నావు ప్రభువా, నేను తీసుకొచ్చా ప్రభువా, ఇదిగో దేవా, ఇదిగో మరి ఆ ఎర్ర సముద్రం ఉంది, అటేమో వాళ్ళు ఫరో సైన్యం వస్తా ఉంది అంటే, మోషే భయపడబాకు, నేను నీకు తోడుగా ఉన్నా, నువ్వు ఇప్పుడు మాత్రం చూస్తావు, మళ్ళీ ఐగుప్తు సైన్యాన్ని ఇక నువ్వు చూడవు, ఇప్పుడు నువ్వు చూసిన సైన్యం మళ్ళీ నువ్వు చూడవు అని చెప్పి, నీ చేతులు ఏముంది, ఎందుకు నువ్వు నాకు ప్రార్థన చేస్తావు అన్నిటికీ, నేను నీ కర్ర ఇచ్చాను కదా, నీ చేతులు ఏముంది చెప్పు, కర్ర ఉందయ్యా, ఆ కర్ర సముద్రం వైపు చాపు. సముద్రం వైపు చాపితే పెద్ద గాలి వచ్చేసేసి సముద్రాన్ని, అంత గాలి వస్తే ఇప్పుడు ఈ ప్రజలకి ఎంత ఎఫెక్ట్ అవ్వాలి? ఒక హెలికాప్టర్ వస్తేనే ఈ ఏరియా మొత్తం పెద్ద గాలి వచ్చేస్తుంది. మరి సముద్రాన్ని 2 పాయలు చేయగలిగితే గాలి వస్తే ఈ ప్రజలకి ప్రమాదం కాదా? దేవుని శక్తికి మానవ శక్తికి అది వ్యత్యాసం. హల్లెలూయా. మానవుడు తయారు చేసే శక్తి వల్ల ఆ ఏరియాకి ఏదైనా ప్రభావం జరగచ్చేమో, కానీ దేవుని శక్తి ఎంతవరకు పనిచేయాలి అంతవరకు పనిచేస్తుంది. ఎక్కడ పనిచేయకూడదు అక్కడ పనిచేయదు, ఎక్కడ హాని కలగకూడదు అంత హాని కలగదు, ఎక్కడ కార్యం చేయాలి అక్కడ కార్యం చేస్తూ ఉంటుంది. అది దేవుని శక్తి. హల్లెలూయా. అంత పెద్ద గాలి, సుడిగాలిని పంపించి ఆ సముద్రాన్ని పాయలు చేస్తే సముద్రం నడిచారు. మోషే దగ్గర ఏం ఆయుధాలు ఉన్నాయి? కర్ర. దావీదు చేతిలో ఏం ఆయుధం ఉంది? ఒడిసెల. గొల్యాతు దగ్గర పెద్ద కత్తి. 6 మూళ్ళ జనడు మనిషి, రాగి శిరస్త్రాను. దేవుని వాక్యాన్ని మనం ప్రేమించాలి, దేవుని వాక్యానికి మనం లోబడాలి. లూకాసు వార్త 14:10 చూడండి, చివరిగా నేను ముగిస్తాను. తను తాను 7వ వచనంలో ఏముందమ్మా? పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠంలో ఏర్పరచుకుంటూ ప్రభువు చూశారు. మనము ఈ లోకంలో, చివరిగా ఒక మాట, ఈ లోకంలో మనము ఉన్నతమైన స్థానాలు మనం కోరుకోవాల్సిన అవసరం లేదు. కోరుకోవడం తప్పేం లేదు. ఏంది పాస్టర్ గారు, మేము డాబా కట్టుకోవద్దా, మేము కారు కొనుక్కోవద్దా, మేము బంగ్లాలో ఉండొద్దా, మేము ఘనంగా ఉండొద్దా అంటే ఉండండి, మంచిదే. కానీ నీ సొంత ఆలోచన చొప్పున కాకుండా దేవుని చిత్తానుసారమైన ఆలోచన చొప్పున నువ్వు సంపాదించుకోగలిగితే, చేయగలిగితే అది నీకు ధన్యత, అది నీకు భాగ్యము. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఆ మాట అంటే ఉన్నతమైన స్థలాలు, అగ్రస్థానాలలో కోరుకుంటూ చూసి అప్పుడు చెప్తున్న మాట 10వ వచనంలో, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలా, హెచ్చించుకోవాలా? హల్లెలూయా. తగ్గించుకుందామా? ప్రార్థన చేద్దాం, చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ స్వరమెత్తి, నీ ఆశీర్వాదాలను కొల్లగొట్టినటువంటి, నీ ఆశీర్వాదాలని
దొంగిలించబడినటువంటి పరిస్థితులు దేనికి కారణమయ్యాయి? ఏ విషయంలో మనం హెచ్చించుకోవటం వల్ల దేవుని ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటున్నాం? ఏ కారణం చేత దేవుని యొక్క వాక్యాన్ని మనం పోగొట్టుకుంటున్నాం? ఏ కారణం చేత దేవుని ఆత్మ నడిపింపు మనం పోగొట్టుకుంటున్నాం? దేవుని ఆశీర్వాదం మనం ఎట్లా పోగొట్టుకుంటున్నాం? ప్రార్థన చేద్దాం.